అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే. ఈరోజు చాలా ర్యాలీస్, చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, చాలా క్యాన్సర్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేసుకోవడం చూస్తుంటారు. ఇవన్నీ ఎందుకు చేయాలి? చాలా మందికి క్యాన్సర్ ఎందువల్ల వస్తుంది, దాని యొక్క సిమ్టమ్స్ ఏంటి, అది ఎప్పుడు చూపించుకోవాలి, ఏ డాక్టర్ దాన్ని కన్సల్ట్ అవ్వాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, దాని యొక్క ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, దీని గురించి అవగాహన లేదు. సో ఇలాంటి అవగాహన పెంచడానికే ఇలాంటి ప్రోగ్రామ్స్, ఈవెంట్స్, ర్యాలీస్. క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ వరల్డ్ వైడ్ చాలా ఎక్కువగా అవుతుంది. అలానే మన ఇండియాలో క్యాన్సర్ యొక్క డెత్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకు ఎక్కువగా ఉందంటే చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ 3rd స్టేజ్, 4th స్టేజ్ లో మన హాస్పిటల్కి వస్తున్నారు. వీళ్ళందరూ క్యాన్సర్ యొక్క అవేర్నెస్ ఉన్నట్టయితే, ఎర్లీ స్టేజ్ లో వచ్చినట్టయితే వాళ్ళకి మంచి క్యూర్ మనం అందించవచ్చు. ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యాన్సర్ క్యాన్ బి ప్రివెంటబుల్. ఎందుకంటే 60 to 70% ఆఫ్ ద క్యాన్సర్స్ ఆల్కహాల్, స్మోకింగ్, ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల వస్తుంది. సో ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ని మనం మానుకున్నట్టయితే క్యాన్సర్ నుంచి బయటపడచ్చు. క్యాన్సర్ ఎర్లీ స్టేజ్ లోనే డిటెక్ట్ చేయొచ్చు. అంటే క్యాన్సర్ యొక్క సిమ్టమ్స్ గురించి అవగాహన ఉన్నట్టయితే ఏ డాక్టర్ని కలవాలి, ఎప్పుడు కలవాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఇలాంటి అవగాహన ఉన్నట్టయితే క్యాన్సర్ ని ఎర్లీ స్టేజ్ లోనే డిటెక్ట్ చేయొచ్చు. ఒకవేళ క్యాన్సర్ డిటెక్ట్ అయితే ఇప్పుడున్న మోడర్న్ మెడిసిన్స్ తో, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో క్యాన్సర్ ని మనం ఫైట్ చేయొచ్చు. క్యాన్సర్ కి మంచి ట్రీట్మెంట్, మంచి క్యూర్ అందించవచ్చు. క్యాన్సర్ ని జయించవచ్చు. ఎప్పుడు? మోడర్న్ మెడిసిన్సే కాదు, మన డాక్టర్ టీం కావచ్చు, లేదా హాస్పిటల్ టీం, ఫ్యామిలీ, సొసైటీ, వీళ్ళందరూ కూడా క్యాన్సర్ పేషెంట్స్ కి ఒక మారల్ సపోర్ట్ ఇచ్చినట్టయితే, వాళ్ళకు ఒక డిటర్మినేషన్ పెంచినట్టయితే క్యాన్సర్ ని జయించవచ్చు. సో ఈ క్యాన్సర్ డే రోజు 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. 1, క్యాన్సర్ క్యాన్ బి ప్రివెంటబుల్ ఇఫ్ యూ అవేర్ ఆఫ్ ద బ్యాడ్ హ్యాబిట్స్. 2, క్యాన్సర్ క్యాన్ బి డిటెక్టబుల్ అట్ ఎర్లీ స్టేజ్ ఇఫ్ యు ఆర్ వెరీ కేర్ఫుల్. Cancer can be fought with the modern medicines. Cancer can be defeatable with moral support and determination. Thank you.